వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. నేను హరిత. జేపీ రాజకీయాల్లో చంద్రబాబు తరహా వెన్నుపోటు రాజకీయాలు చేసేవారు చాలా మంది తయారవుతున్నారు. పదవి కోసం పార్టీలో చేరడం, పదవులు అనుభవించాక మరో పార్టీలో చేరిపోవడం వంటి చీప్ పాలిటిక్స్ చేసే నాయకులు ఎక్కువైపోతున్నారు. 10 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆ దంపతులకు పవర్ పాలిటిక్స్ బాగా వంటబట్టాయి. ఒకప్పుడు టీడీపీలో పదవి అనుభవించారు, తర్వాత వైసీపీలోకి వచ్చి పదవి పొందారు. ఇప్పుడు పదవి కాపాడుకోవడానికి తిరిగి టీడీపీలోకి వెళ్లిపోయారు. ఆ రాజకీయ దంపతులు ఎవరో ఇప్పుడు చూద్దాం. ఏలూరు నగర మేయర్ దంపతులు పవర్ పాలిటిక్స్ లో బాగా ఆరితేరారు. పదవులు అనుభవించి అదే పార్టీకి వెన్నుపోటు పొడవడంలో బాగా ఆరితేరిపోయారు. 2019 ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరిన నూర్జహాన్ పెదబాబు దంపతులు 2021లో జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో గెలిచి మేయర్ పదవి పొందారు. ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరి పదవి కాపాడుకోవడానికి రెడీ అయిపోయారు. మేయర్ నూర్జహాన్, ఆమె భర్త షాడో మేయర్ పెదబాబు టీడీపీ గూటికి చేరిపోయారు. 2014లో రాజకీయాల్లోకి వచ్చి రావడంతోనే టీడీపీలో చేరి కార్పొరేటర్ గా గెలిచి మేయర్ పదవి పొందారు నూర్జహాన్. 4 ఏళ్లు పదవి అనుభవించిన తరువాత అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి ఏలూరు టీడీపీ ఎమ్మెల్యేతో పడటం లేదని చెప్పి వైసీపీలో చేరారు. ఇప్పుడు మళ్లీ అదే టీడీపీలోకి వెళ్లారు. టీడీపీలో వేధింపులు ఎక్కువవుతున్నాయని చంద్రబాబుకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆందోళన చెందుతూ ఆనాడు వైఎస్ఆర్సీపీలో చేరారు నూర్జహాన్ దంపతులు. బీసీల్లో నూర్ బాషా సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో ఆ వర్గానికి రాజకీయంగా ప్రాధాన్యం ఇవ్వాలని భావించిన వైఎస్ జగన్ వారిని పార్టీలోకి తీసుకున్నారు. మళ్లీ ఏలూరులో కార్పొరేటర్ గా గెలిపించి నూర్జహాన్ కు మేయర్ పీఠం అప్పగించారు. 3 ఏళ్ల పాటు అధికారం అనుభవించారు. ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోవడంతో తమ పదవి కాపాడుకునేందుకు మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు. ఏలూరు వైసీపీ కార్పొరేటర్లతో రహస్య సమావేశాలు నిర్వహించిన మేయర్ దంపతులు వారిని సైతం తమ వైపు తిప్పుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. మీరందరూ కూడా టీడీపీలోకి వస్తే 2 ఏళ్ల పదవీ కాలం బాగా వాడుకోవచ్చు. అన్ని విధాలుగానూ మేలు జరుగుతుంది. రాకపోతే మీరే నష్టపోతారు. వచ్చేవాళ్లు రండి. తరువాత జరిగే పరిణామాలకు తాను బాధ్యుణ్ణి కాదంటూ 2 రోజుల క్రితం తన నివాసంలో కార్పొరేటర్లతో భేటీ నిర్వహించిన మేయర్ భర్త పెదబాబు వారికి చెప్పారు. కార్పొరేటర్లతో భేటీలో తన రాజకీయ భవిష్యత్తు ప్రకటించడంతో పాటు కార్పొరేటర్లను పరోక్షంగా హెచ్చరించారు. మరి కార్పొరేటర్లలో ఎంతమంది పెదబాబుకు బాకా ఊదేందుకు పచ్చమూకలతో చేతులు కలుపుతారో చూడాలి. ఏలూరు నగరానికి చెందిన మరో 2 నేతలు కూడా మేయర్ దంపతులతో పాటు లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నామినేటెడ్ పదవితో పాటు ఏలూరు నగర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బోర్దాని శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్న మంచెం మైబాబు కూడా మేయర్ దంపతుల వెంట వెళ్లిపోయారు. అయితే ఇలాంటి నాయకులు ఎందరు వెళ్లిపోయినా ఏలూరు జిల్లాలో, నగరంలో వైఎస్ఆర్సీపీ క్యాడర్ బలంగా ఉంది. ఇప్పుడు వెళ్లిపోయిన ఈ నాయకుల పదవులు తాత్కాలికమేనని, తర్వాత వారికి రాజకీయ భవిష్యత్తుండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.